నెక్స్ట్ యాక్టివిటీ 4 దీని మీదకి వస్తున్నాం. షో దట్ వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ అండ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎక్స్పెరిమెంట్కి ఇది రివర్స్ అనమాట. ఇందాక రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం లైట్ రే ట్రావెల్ చేయడం జరిగింది. అలాగే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఏ ఐ. అట్లాగే రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అనేది పై ఎక్స్పెరిమెంట్ నుంచి మనం తెలుసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్లో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ రే వెళ్తుంది. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ అండ్ రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. టేక్ ఏ plastic pro circle, arrange two straws at the center of the pro circle in such a way that they can be rotated freely about the center of the pro circle as shown in the figure. ఒక ప్లాస్టిక్ ప్రో సర్కిల్స్ మనకి అమ్ముతారు బజార్లో. ఆ ప్రో సర్కిల్ దాన్ని తీసుకొని దానికి మధ్యలో 2 స్ట్రాస్ని పెట్టాలి. ఒక పిన్తో గుచ్చాలన్నమాట. అవి ఫ్రీగా రొటేట్ అవుతూ ఉండాలి. 2 కలర్స్ తీసుకుంటే మనకి అబ్జర్వేషన్కి బాగుంటుంది. అడ్జస్ట్ వన్ ఆఫ్ ద స్ట్రాస్ టు మేక్ అన్ యాంగిల్ 10 degrees. Immerse half of the pro circle vertically into the water filled in a transparent vessel. While dipping, verify that the straw at 10 degrees is inside the water. 2 స్ట్రాస్ తీసుకోమన్నాము. అందులో ఒక స్ట్రాని 10 degreesకి అడ్జస్ట్ చేసి ఆ ప్రో సర్కిల్ని సగభాగం నీళ్ళల్లో మునిగేటట్టుగా చేయాలి. ఈ 10 degrees నీళ్ళల్లో మునిగి ఉండేటట్టు చూడాలి ఆ స్ట్రా. దాని పొజిషన్లో ఏమీ మార్పు లేకుండా ఉండాలన్నమాట. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది వెసల్ ట్రై టు వ్యూ ది స్ట్రా విచ్ ఈజ్ ఇన్సైడ్ ది వాటర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. దెన్ అడ్జస్ట్ ద అదర్ స్ట్రా విచ్ ఈజ్ అవుట్ సైడ్ ది వాటర్ అంటిల్ బోత్ స్ట్రాస్ అపియర్ టు బీ ఇన్ ఏ సింగిల్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళల్లో ఒక స్ట్రా ఉంది కదా, 10 degreesకి అమర్చుకుందాం. ఆ స్ట్రాతో స్ట్రైట్ లైన్లో ఉండేటట్టుగా బయట ఉన్నటువంటి స్ట్రాని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ 2 ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేటట్టుగా మనం చూసి దాన్ని బయట ఉన్నటువంటి స్ట్రాని అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ టేక్ ద ప్రో సర్కిల్ అవుట్ ఆఫ్ ది వాటర్ అండ్ అబ్జర్వ్ ద 2 straws on it. You will find that they are not in a single straight line. ఇప్పుడు ఆ ప్రో సర్కిల్ని బయటికి తీసి ఈ 2 స్ట్రాస్ని గమనించినట్టయితే ఆ 2 స్ట్రాస్ స్ట్రైట్ లైన్లో లేవు అని చెప్పి మనకి తెలుస్తుంది. వై డూ ద స్ట్రాస్ అపియర్ టు బీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ వెన్ వీ వ్యూ దెమ్ ఫ్రమ్ ది టాప్. మనం పైనుంచి చూసినప్పుడు అవి 2 ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు మనకి ఎందుకని కనబడ్డాయి. మెజర్ ద యాంగిల్ బిట్వీన్ ది నార్మల్ అండ్ సెకండ్ స్ట్రా. డ్రా టేబుల్ 2 అగైన్ ఇన్ యువర్ నోట్బుక్. ఇప్పుడు ఏం చేయాలంటే నార్మల్కి సెకండ్ స్ట్రాకే ఉన్నటువంటి మధ్య కోణాన్ని కనుక్కోవాలి. మళ్ళీ దాన్ని ట్యాబులర్ ఫామ్లో ఈ వాల్యూస్ని ఐ వాల్యూని ఆర్ వాల్యూని నోట్ చేసుకోవాలి. డూ ద సేమ్ ఫర్ వేరియస్ యాంగిల్స్. ఈ విధంగా 10 degrees, 15 degrees, 20 degrees, 25 degrees, 5 degrees తేడాతో కానీ 10 degrees తేడాతో కానీ ఆర్ వాల్యూస్ని మనం తీసుకోవాలి. యూజ్ ద డేటా ఇన్ ది టేబుల్ అండ్ ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. ఈ డేటాను ఉపయోగించుకొని టేబుల్లో ఉన్నటువంటి డేటాను ఉపయోగించుకొని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ని కనుక్కోవాలి. Do not take up this activity for angles of incidence greater than 48 degrees. ఈ యాక్టివిటీ 48 degrees కన్నా ఎక్కువ ఇన్సిడెంట్ యాంగిల్ తీసుకోకుండా
చేయాలన్నమాట. యూ విల్ లెర్న్ ద రీజన్స్ ఫర్ దిస్ ఇన్ ది ఫాలోయింగ్ సెక్షన్స్. యూ విల్ అబ్జర్వ్ దట్ ఇన్ ది అబవ్ యాక్టివిటీ R is greater than I in all cases. That means when light travels from water to air, that is denser to rarer, it behaves in an opposite way to that we observed in lab activity 1. ఈ యాక్టివిటీలో ఆర్ అనేది అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా ఎక్కువ ఉండటం అనేది జరిగింది. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వెళ్తుంది కాబట్టి. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ జనరలైజ్ దట్ వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ అండ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. ఈ యాక్టివిటీ నుంచి మనం రిజల్ట్ ఏం చెప్పచ్చు అంటే లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేసేటప్పుడు అది నార్మల్కి ఎవేగా బెండ్ అవడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్ యొక్క వాల్యూ ఐ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫ్రమ్ ది అబౌవ్ డిస్కషన్ వీ కెన్ కంక్లూడ్ దట్ వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ v1 by v2 ఈజ్ ఈక్వల్ టు n2 by n1. The light should enter at such an angle that the ratio of sine of the angles I and R is equal to ratio of speeds v1 by v2 in the two media. మనం ఇందాకే చెప్పుకున్నాము n2 by n1 అనేది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ రే ఇన్ ది ఫస్ట్ మీడియం బై స్పీడ్ ఆఫ్ ది లైట్ రే ఇన్ ది సెకండ్ మీడియం అని మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. అబౌవ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీస్ షో దట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అక్కర్స్ అకార్డింగ్ టు సర్టెన్ లాస్. ఈ యాక్టివిటీస్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి కొన్ని లాస్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఆ లాస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఫస్ట్ లా, ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ఇంటర్ఫేస్ ఆఫ్ టూ ట్రాన్స్పరెంట్ మీడియా ఎట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అట్లాగే నార్మల్ ఇవన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉండటం అనేది జరుగుతుంది. సెకండ్ది, డ్యూరింగ్ రిఫ్రాక్షన్ లైట్ ఫాలోస్ స్నెల్స్ లా. n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R or sin I by sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, వేర్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ and R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. n1 ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం, n2 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటి, లైట్ ఫాలోస్ స్నెల్స్ లా. లైట్ స్నెల్స్ లాని ఫాలో అవుతుంది అనేది సెకండ్ పాయింట్.